హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చివేయడంపై అసహనం వ్యక్తం చేసింది. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న అధికారాలు సవాల్ చేస్తూ లక్ష్మి అనే మిమిల వేసిన పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. చెరువుల్లో అక్రమ నిర్మాణాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులతో జరిపిన నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నించింది. ఆయా నిర్మాణదారులకు నోటీసులు ఇవ్వకుండా వారి నుంచి వివరణ తీసుకోకుండా కూల్చివేత చర్యలకు పాల్పడ్డాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని నిలదీసింది. కోర్టుల్లో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తారా అంటూ నిప్పులు చెరిగింది ధర్మాసనం. హైడ్రా దూకుడుగా వ్యవహరించటం సబబు కాదని, ఆ నిర్మాణాలు చట్టవిరుద్ధమైనవే అయినప్పటికీ కూల్చివేత చర్యలు మాత్రం చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. జీవో 99 చట్టపరిధిపై వివరణ ఇవ్వాలని, సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్గూడకు చెందిన డి లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లోని 119/21, 119/22 రెండు సర్వే నెంబర్లలో ఉన్న భూముల్లో హైడ్రా జోక్యాన్ని నిరోధిస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసిందని తప్పుపట్టారు. ఆ రోజు హైడ్రా అధికారులు పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేత చర్యలు చేపట్టడం చట్ట వ్యతిరేకమని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారని వివరించారు. పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా ప్రభుత్వం జీవో 99ని తీసుకొచ్చిందని తెలిపారు. చట్టాలకు లోబడే ఆ జీవో ఉండాలని, చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే జీవోలు చెల్లవని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారాలను జీవో 99 ద్వారా హైడ్రాకు అప్పగించారని, అది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమని వివరించారు. ఒక చట్టం కింద ఏర్పాటైన సంస్థ అధికారులను మరో సంస్థకు బదలాయించాలంటే చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించాల్సి ఉంటుందని, అలాంటిదేమీ లేకుండా జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రాకు బదిలీ చేయటం చెల్లదని పేర్కొంటూ, ప్రభుత్వం ఏ చట్టం కింద హైడ్రాకు అపరిమిత అధికారాలను అప్పగించిందో తెలియడం లేదని చెప్పారు. కార్యదర్శి లేదా అంతకంటే ఉన్నత హోదాలో ఉన్న అఖిల భారత సర్వీస్ అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తారని జీవోలో పేర్కొన్నప్పటికీ అందుకు విరుద్ధంగా బాధ్యతలు అప్పగించాలని తప్పుపట్టారు. దీంతో హైడ్రా ఏర్పాటులో చట్టబద్ధత లోపించినట్టు హైకోర్టు అభిప్రాయపడింది. కానీ జీవో 98 అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు ఎలా బదిలీ చేశారో చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైడ్రా ఏర్పాటుతో పాటు దాని చట్టబద్ధత, విధులు, బాధ్యతలపై సమగ్ర వివరాలను అందజేయాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేశారు.